అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే కొంచెం బాలేనండి. కొంచెం బాగున్నాను. అంటే మొన్నటి వరకు టైఫాయిడ్ జ్వరం చాలా ఎక్కువొచ్చింది. దోమల వల్లేనండి. మా ఇంటి చుట్టూ బాగా చెట్లు ఉండడం వల్ల దోమలండి మామూలుగా లేవు. ఆ దోమల వల్ల నరకం చూశాను నేనైతే. టైఫాయిడ్ జ్వరం వచ్చిందంటే అస్సలు తగ్గదండి. 2, 3 వారాలు పట్టేసింది తగ్గడానికి. నేను వీడియోలు చేయకపోవడానికి కూడా ఈ జ్వరమేనండి. ఈ జ్వరంతోని కూడా నేను ఈ వీడియోలు చేయలేకపోతున్నాను. జ్వరం లేనప్పుడు ఎంత హ్యాపీగా ఉండగలుగుతామో, జ్వరం వచ్చినప్పుడు చాలా కష్టమండి. వీడియోలు మనం ఆపేస్తే సబ్స్క్రైబర్స్ తగ్గిపోతారు, వ్యూస్ తగ్గిపోతాయి, వచ్చే రెవెన్యూ తగ్గిపోతుంది, అంతా తగ్గిపోతుందండి. చాలామంది వీడియోలు ఆపేస్తుంటారు. ఏదైనా అంత ప్రాబ్లమ్ ఉంటేనే ఆపడానికి ట్రై చేయండి. లేదంటే ఆపకండి. మళ్ళీ అది గ్రో అవ్వాలంటే చాలా కష్టం అండి బాబు. అది నిజంగా ఇలాంటి బాధ ఎవరికి రాకూడదు. దోమలు ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇంటి చుట్టూ చెట్లు పెంచుకోవడమే కాదు, చెట్లు పెంచుకున్నా సరే ఆ మొక్కలు అవి ఉండేటప్పుడు దోమలు రాకుండా మందులు వేసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. దోమలు ఉన్నాయంటే జ్వరం రావడం ఖాయమండి. ఒకరికని కాదు, మా ఇంట్లో వాళ్ళందరికీ వచ్చేసిందండి జ్వరం. ఆ తర్వాత ఒకరికి అలా ఇప్పటికీ నాకు నీరసం తగ్గట్లేదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.